ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. పెన్షనర్లందరికీ అంటే కేంద్ర ప్రభుత్వ అలాగే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ సంబంధించి ఆర్బీఐ ఒక ముఖ్య ప్రకటన అయితే చేసింది. కొన్ని నియమాలు అయితే మార్చబోతున్నారు. సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నియమాలు పెన్షనర్లందరూ కూడా ఈ రోజు నుండి అమలు అయితే అవబోతున్నాయి. సో ఏ రూల్స్ మారుస్తున్నారు ఏంటని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. పెన్షనర్లందరికీ అలర్ట్, కీలక నియమాలను సవరించిన ఆర్బీఐ. భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఉద్యోగులు పదవి విరమణ చేసిన తర్వాత వారి జీవనానికి భరోసాగా వివిధ పెన్షన్ పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్నాయి. అయితే పింఛన్ చెల్లింపులు సులభతరం చేసేలాగా పింఛన్ చెల్లింపు సంస్థలు చర్యలు తీసుకుంటుంటాయి. అయితే ఈ చెల్లింపులన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉంటాయి. అంటే ఆర్బీఐ రూల్స్కి సరిపడగానే ఉంటాయి. ఇక పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ పంపిణీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంబంధిత పథకాల ద్వారా జరుగుతూ ఉంటుంది. పెన్షన్ చెల్లింపుదారులు అధీకృత బ్యాంకుల ద్వారా సులభతరం అవుతుంటాయి. అయితే ఈ చెల్లింపులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మాస్టర్ సర్క్యులర్లో పేర్కొన్న మార్గదర్శకాలు కట్టుబడి ఉండాలి. ఇటీవలే ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్కి అప్డేట్ చేసింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపులకు సంబంధించిన 8 నిర్దిష్ట సమస్యలను పరిష్కరిస్తూ చర్యలు అయితే తీసుకుంది. పెన్షన్ చెల్లింపుల్లో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాల గురించి ఒకసారి చూస్తే డిఆర్ఎస్ రిలీఫ్ రేటు. ప్రభుత్వం కరువు ఉపశమన రేటును పెంచిన సందర్భంలో బ్యాంకులు తమ పెన్షన్ పంపిణీ శాఖలను వెంటనే సర్దుబాటు చేసి తదనుగుణంగా పెన్షనర్లకు చెల్లింపులు చేయడానికి అధికారం ఇవ్వాలని ఆదేశించింది. ఆర్బీఐ ప్రకారం బ్యాంకులు ప్రభుత్వ ఆదేశాలను మెయిల్, ఫ్యాక్స్ లేదా ఈమెయిల్ ద్వారా స్వీకరించడం ద్వారా లేదా సంబంధిత ప్రభుత్వ అధికారుల అధికారిక వెబ్సైట్ల నుంచి సమాచారాన్ని తిరిగి పొందడం ద్వారా అప్డేట్ చేసి డిఆర్ చెల్లింపు నిర్ణయించాల్సి ఉంటుంది. ఇక అలాగే లైఫ్ సర్టిఫికేట్లకు సంబంధించి మరొక నిర్ణయం తీసుకున్నారు. పెన్షనర్లు జీవన ప్రమాణ్ ప్లాట్ఫామ్ ద్వారా తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాంకుల శాఖను సందర్శించాల్సిన అవసరం ఉండదు. పెన్షన్ మంజూరు అథారిటీ కూడా ప్లాట్ఫామ్లో నమోదు చేసుకుంటే ఈ ఎంపిక వెంటనే అందుబాటులో ఉంటుంది అంటున్నారు. అంటే ఇలా లైఫ్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసే వాళ్ళు పెన్షన్ మంజూరు అథారిటీ ప్లాట్ఫామ్లో కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సూపర్ సీనియర్ సిటిజన్ల పరిశీలన. సూపర్ సీనియర్ సిటిజన్లు అంటే 70 ఏళ్ల పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు లేదా వైకల్యాలు, దృష్టిలోపాలు ఉన్న వ్యక్తుల వారి నివాసాల వద్ద లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించే సౌలభ్యాన్ని అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. అలాగే పెన్షనర్ మరణించిన సందర్భంలో కుటుంబ పెన్షనర్ ప్రత్యేకంగా ఈ ప్రయోజనం కోసం కొత్త ఖాతాను తెరవమని కోరకుండా కుటుంబ పెన్షనర్ను ప్రస్తుత ఖాతాలోనే జమ చేయాలని ఆర్బీఐ సూచించింది. అదనంగా కుటుంబ పెన్షన్ గ్రహీతగా పెన్షన్ చెల్లింపు ఆర్డర్లు అంటే పీపీఓలో పేర్కొన్న జీవిత భాగస్వామి ఇంకా బ్రతికే ఉంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కొత్త ఖాతా తెరవాలని బ్యాంకులు ఆదేశించకూడదని కూడా సూచించింది. అంటే పొరపాటున కుటుంబ సభ్యుడు పెన్షన్ తీసుకునే సభ్యుడు ఎవరైనా మరణించినట్లయితే కుటుంబ పెన్షనర్గా మరొకరు ఉన్నట్లయితే కనుక మళ్ళీ వాళ్ళ కోసం ప్రత్యేక ఖాతా అక్కర్లేదు. ఆల్రెడీ తీసుకున్న పెన్షన్ ఖాతానే కంటిన్యూ చేయాలి తప్ప బ్యాంకులు కొత్త ఖాతా తెరవాలని చెప్పకూడదని రూల్. ఇదైతే బాగానే ఉంది. అలాగే పెన్షన్ ఎప్పుడు జమ అవుతుంది అని చూస్తే పెన్షన్ చెల్లింపుదారులు ఇచ్చిన సూచనల ప్రకారం బ్యాంకులు పెన్షన్ జమ చేయాల్సి ఉంటుంది. ఇక పొరపాటున పెన్షన్ ఖాతాకు అదనపు పెన్షన్ చెల్లింపు ఏమైనా జమ అయితే అధికంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందడంపై సూచనల కోసం సంబంధిత పెన్షన్ మంజూరు అధికారులను సంప్రదించాలని ఆర్బీఐ బ్యాంకులకు సలహా ఇచ్చింది. అదనపు చెల్లింపు బ్యాంకు లోపం ఫలితంగా ఉంటే పెన్షనర్ల నుండి అధిక చెల్లింపును తిరిగి పొందడంలో జాప్యాన్ని నివారించి అదనపు నిధులను వెంటనే ప్రభుత్వానికి కూడా తిరిగి ఇవ్వాలి. ఒకవేళ బ్యాంకులు పొరపాటున మీ అకౌంట్కి ఎక్స్ట్రా డబ్బులు కనుక వేసేసినట్లయితే తిరిగి మీరు ప్రభుత్వానికి అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకులు అది గుర్తించకపోయినా మీకు తెలిసినట్లయితే వెంటనే ఇచ్చేయమని చెప్తున్నారు. అలాగే బ్యాంకులు పెన్షనర్లకు వారి జీవిత ధృవీకరణ పత్రాలను అందుకున్న తర్వాత సంతకం చేసిన రసీదులను అందించాలని ఆర్బీఐ ఆదేశించింది. అదనంగా డిజిటల్ జీవిత ధృవీకరణ పత్రాలను అందించే వారికి బ్యాంకులు అయితే డిజిటల్ రసీదును అందించవచ్చు. ఇక పెన్షన్ చెల్లింపులకు బాధ్యత వహించే బ్యాంకులు పెన్షన్ లేదా బకాయి చెల్లింపులు ఏవైనా జాప్యాలకు పరిహారం అందించాలి. ఒకవేళ మీకు ఇవ్వాలని పెన్షన్ లేట్ అయితే పరిహారం ఇవ్వాలని చెప్తున్నారు. షెడ్యూల్ చేసిన చెల్లింపు తేదీ తర్వాత సంవత్సరానికి 8% చొప్పున లెక్కిస్తారు. ఈ పరిహారం పెన్షనర్ ఖాతాలో ఆటోమేటిక్గా జమ చేస్తారు. ఎలాంటి క్లెయిమ్లు కూడా దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఇక అనారోగ్య, వికలాంగ పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపు. బ్యాంకు శాఖలను భౌతికంగా సందర్శించలేని లేదా అవసరమైన పత్రాలపై వారు సంతకం లేదా గుర్తును అందించలేని అనారోగ్యంతో అసమర్థులైన పెన్షనర్లకు పెన్షన్ పంపిణీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు సాక్షుల సమక్షంలో లేదా
చెక్కు లేదా ఉపసంహరణ ఫారంపై ఒక గుర్తును అతికించడానికి బ్యాంకు తన అధికారుల ఒకరిని ప్రాధాన్యంగా అదే శాఖ నుంచి నియమించే అధికారం కూడా కలిగి ఉంటుంది. వారిలో ఒకరు నమ్మకమైన బ్యాంకు సిబ్బంది సభ్యుడిగా ఉండాల్సి ఉంటుంది. సో ఇవే రూల్స్ అయితే కనుక పెన్షనర్లకు మార్చింది ఆర్బీఐ.